Good afternoon, students. Today class is preparation of internal ఇంటర్నల్ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఎవరు నిన్న డౌట్ అడిగారు నాన్న, బీఆర్ఎస్ లో చెప్పమని. బీఆర్ఎస్ తర్వాత టాపిక్ కూడా ఏదో సెలెక్ట్ చేశారు, ఏంటి ఓవర్ డ్రాఫ్ట్ అంట. ఉమ్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉంది చూడమ్మా. ఆ, దీంట్లో వచ్చేసరికి ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ నేను నిన్న మీకు ఒక విషయం చెప్పాను. ఏంటి, బీఆర్ఎస్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ క్యాష్ బుక్ను బేస్ చేసుకొని పాస్బుక్తో కంపేర్ చేస్తామండి. క్యాష్ బుక్లో రిసిప్ట్స్ అన్నీ డెబిట్ ఉంటాయి, పేమెంట్స్ అన్నీ క్రెడిట్ ఉంటాయి. పాస్బుక్ అనేది క్వైట్ ఆపోజిట్ అనమాట, ఆపోజిట్ ఆఫ్ క్యాష్ బుక్ అని చెప్పుకున్నాము. సో మీరు రెండింటిని కంపేర్ చేసేటప్పుడు ఒక్కటి ఒక దాని గురించి తెలిస్తే దానికి ఆపోజిట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిటే వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణవేణి మేడం అకౌంట్స్ టీచ్ చేస్తారు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక మేడంతో కంపేర్ చేసుకుంటే కృష్ణవేణి మేడం అకౌంట్స్ చెప్తే ఆ మేడం వేరే సబ్జెక్ట్ చెప్తుంది, అలా అన్నమాట. ఇప్పుడు నయాజ్ గాడు బాగా ఎక్కువ చేస్తాడు అని అంటే మిగతా వాళ్ళు వీనికంటే తక్కువ చేస్తారు, అట్లా కంపేర్ చేయడం అన్నమాట. అలా ఇక్కడ ఆపోజిట్ అంటున్నాం. ఇది ఒకటి ఎస్ అంటే దానికి ఆటోమేటిక్గా నో అన్నట్టు ఉంటుంది. ఇక్కడ క్యాష్ బుక్ డెబిట్ అయితే పాస్బుక్ క్రెడిట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ క్యాష్ బుక్ లో ఎలా అయితే రివర్స్ అన్నమాట. రివర్స్ నైరే ఆపోజిట్ లో ఉంటుంది. రివర్స్ అంటే వెనక్కి, అది కాదు ఇక్కడ, ఆపోజిట్. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఆపోజిట్ లో ఉంటుంది అని చెప్తున్నాను కదా. ఆపోజిట్ లో ఉన్నప్పుడు అంటే మనము క్యాష్ బుక్ ను బాగా గుర్తుపెట్టుకుంటే, అంటే డెబిట్ వచ్చేసి రిసిప్ట్స్, క్రెడిట్ వచ్చేసి పేమెంట్స్, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ ఉంటాయి, ఇన్కమ్ అన్ని క్రెడిట్ ఉంటుంది. ఈ 4 పాయింట్స్ క్యాష్ బుక్ లో ఒకసారి రిమైండ్ చేసుకుంటాము. దాన్ని బేస్ చేసుకొని పాస్బుక్ ఆపోజిట్ అంటున్నాము. పాస్బుక్ ఆపోజిట్ అంటే అప్పుడు ఏమవుతుంది, రిసిప్ట్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి, పేమెంట్స్ డెబిట్ సైడ్ ఉంటాయి ఎక్కడ, పాస్బుక్లో. ఓకేనా. ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మనము ఫస్ట్ క్యాష్ బుక్లో ఏ సైడ్ వస్తుంది, మనము ఇక్కడ ఇది గుర్తుపెట్టుకున్నారంటే నాన్న, నేను చెప్పే టెక్నిక్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు అది ఓవర్ డ్రాఫ్టా నాన్న. ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను చెప్పేది వినండి. మీకు ఇక్కడ ఏదన్నా సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉంటే తెలుసు కదా, ఛానల్ నేమ్ వారం కృష్ణవేణి అనేసి యూట్యూబ్లో ఉంటుంది, దాంట్లోనైనా చూసుకోండి. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ కార్నర్లో కూర్చొని చెప్తున్నాను. ఒకవేళ ఇంకా వారం కృష్ణవేణి, VARAM కృష్ణవేణి, ఆ ఛానల్లో కూడా మళ్ళీ అంటే రిపీటెడ్గా చూసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో అయితే రిపీటెడ్గా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఈ ప్రాబ్లం వర్కౌట్ చేయాలంటే క్యాష్ బుక్ అనేది వెల్ నోన్ అనమాట. ఆల్రెడీ మనం క్యాష్ బుక్ గురించి బాగా నేర్చుకున్నాము. సో మనం వెల్ నోన్ అయిన క్యాష్ బుక్ను బేస్ చేసుకొని అసలు ఐడియా లేని పాస్బుక్తో కంపేర్ చేస్తామన్నమాట. ఐడియా లేదంటే మనం పాస్బుక్ అయితే మనం ప్రిపేర్ చేయం. మనము అంటే ఎవరు, బిజినెస్ చేసే వాళ్ళు ప్రిపేర్ చేయరు. పాస్బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ కస్టమర్ యొక్క అంటే ఏంటి, కస్టమర్ యొక్క నకలు అన్నమాట, అది జిరాక్స్ కాపీనే మన దగ్గర పాస్బుక్ ఉంటుంది. సో పాస్బుక్ లో మనం ప్రిపేర్ చేసే క్యాష్ బుక్ ఆపోజిట్ అని చెప్తున్నాను, ఇక్కడికి అర్థమైంది కదా. సో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఫార్ములా గుర్తుండాలి. ఇది ఓన్లీ ఫర్ కృష్ణవేణి ఫార్ములా అన్నమాట. ఇది నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను క్రియేట్ చేసుకున్న ఫార్ములా ఇది.
నా పిల్లలకి ఈజీగా కన్వే అవ్వాలి. పిల్లలు అంటే స్టూడెంట్స్‌కి ఈజీగా అర్థం కావడానికి అట్ ది సేమ్ టైమ్ చిన్న టెక్నిక్ అని చెప్పొచ్చు. సో, ఆ ఫార్ములా ప్రకారము ఇప్పుడు చెప్పిన దాన్ని 2 బేస్ చేసుకొని చేశారంటే ఈజీ మా. చాలా 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 డెడ్ ఈజీ. 1 ఆర్ 2 దగ్గర మీకేదన్నా కన్‌ఫ్యూజన్ ఉన్నా దాన్ని మీరు క్యాష్ బుక్‌తో కంపేర్ చేసుకుంటే ఆహ్, యాడ్ చేయాలనా? లెస్ చేయాలనా? అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఇది అన్నమాట. హ్మ్. బీఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకే. ఇక్కడ 4 ఉంటాయని చెప్తున్నాం. దట్ ఈస్ క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ అన్‌ఫేవరబుల్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్యాష్ బుక్ ఈజ్ డెబిట్ బ్యాలెన్స్. Understand ma? Cash book is debit balance, that is called favorable balance. Cash book credit balance unfavorable balance. లేదా క్రెడిట్ బ్యాలెన్స్ అని కూడా అంటారండి. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడు క్యాష్ బుక్ ఆపోజిట్ పాస్బుక్ అన్నాను. అప్పుడు పాస్బుక్ ఏ బ్యాలెన్స్ వస్తుంది ఫేవరబుల్ అంటే? టెల్ మీ. పాస్బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుందండి ఫేవరబుల్ అయితే? వెరీ గుడ్ నాన్న. అలానే ఫేవరబుల్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ అంటే డెబిట్ బ్యాలెన్స్. ఇది అన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ బ్యాలెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వన్ మోర్ థింగ్ ఏంటి? మనం నేర్చుకున్న ఫార్ములా ప్రకారము మనం నేర్చుకుంటున్న ఫార్ములా ప్రకారము అయితే క్యాష్ బుక్ పెన్సిల్ తీసుకోండి. క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ అయితే అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే ఏవి యాడ్ చేయాలమ్మా? క్రెడిట్ అండ్ డెబిట్ లెస్. గుర్తుందా లేదా ఫార్ములా? వెరీ గుడ్. అలానే ఇది సిబిఓడి అయితే, ఓడి అంటే ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఈ ఈ వర్డ్స్ అన్ని గుర్తుండాలి మీకు. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, దాన్నే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాం. ఆపోజిట్ అన్నమాట. డెబిట్ యాడ్ చేస్తాము, క్రెడిట్ లెస్ చేస్తాము. అంటే ఇక్కడ ఏంటి? సిబి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, పిబి వచ్చేసి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ సిబి క్రెడిట్ అయితే పిబి వచ్చేసి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫార్ములా ఏంటండి? సిబి డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ యాడ్ చేస్తాము, డెబిట్ లెస్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ ఫేవరబులా అన్ఫేవరబులా ప్రాబ్లం ఒకసారి చూడండి అమ్మా. ఫేవరబులా అన్ఫేవరబులా? From the following information, prepare a bank reconciliation statement to know the balance that would appear in the passbook of Krishna Rao and Co. as on 31st 12 2018. Balance as per cash book. Balance as per cash book 2008. ఓకేనా? బ్యాలెన్స్ యాజ్ ఫర్ క్యాష్ బుక్ ఎంత అంటున్నారు? ఒకసారి ఇదంతా చదివేసి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అంటే సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. బ్యాలెన్స్ యాజ్ ఫర్ క్యాష్ బుక్ అంటే 6,600 వేసుకుంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇష్యూడ్ బై ది బ్యాంక్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. అర్థమవుతుందా? చెక్ ఇష్యూ చేశాము కానీ పేమెంట్ కాలేదు. ఇష్యూ అంటే ఏంటి? పే చేయడము. చెక్ పే చేశాము అంటే క్యాష్ బుక్ లో ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? పేమెంట్ అయిందా లేదా కాదు, మనం ఇచ్చేసాము, క్యాష్ బుక్ లో క్రెడిట్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ వచ్చేసి క్యాష్ బుక్ క్రెడిట్ చేస్తాము. దెన్ చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. చెక్ డిపాజిట్ చేసామంటే ఏ సైడ్ ఉంటుందమ్మా? క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? క్యాష్ బుక్ లో డెబిట్ 400. దెన్ బ్యాంక్ చార్జెస్ అమౌంటింగ్ రూపీస్ 90. బ్యాంక్ చార్జెస్ ఎంత అంటున్నారు?
రూపీస్ డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్. వాడే క్లియర్గా ఇచ్చేసాడు. మీరు ఇంకా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఛార్జెస్ డెబిటా క్రెడిటా అని తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి. క్లియర్గా పాస్బుక్లో డెబిట్ అంటున్నాడు. సో పాస్బుక్ డెబిట్ ఎంటర్ చేస్తాం. దెన్ నెక్స్ట్ Apparao and Sons, the debitor paid directly into the అకౌంట్ 1000 రూపీస్ డైరెక్ట్గా పే చేశారంట. ఎక్కడ? బ్యాంకులో. ఏమవుతుంది? డిపాజిట్ అంటే ఎక్కడ ఉంటుందమ్మా? డిపాజిట్ అయితే డెబిట్ సైడ్ ఉండాలి. పాస్బుక్లో కాబట్టి ఏ సైడ్ వస్తుంది? పాస్బుక్లో కాబట్టి ఏ సైడ్ వస్తుందమ్మా? క్రెడిట్ సైడ్ వస్తుంది. అర్థమవుతుందా? దెన్ నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్ ఆన్ షేర్స్ కలెక్ట్ బై బ్యాంక్ బై ₹1500. డివిడెండ్ బ్యాంక్. డివిడెండ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివిడెండ్? చాలా సార్లు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్పాలి. డివిడెండ్ అంటే ఏంటి? కాదు పాప, సరే వినపడింది. మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పరు. ఇది ఎప్పుడు అడిగినా నువ్వే చెప్తావు. అబ్బాయిలు లేరా అమ్మా క్లాస్ లో? కాదు, రేపు ఎవడన్నా నిన్ను ఎక్కడ ఎక్కడ నిలబెట్టి అడిగినా కూడా చెప్పేటట్టుండాలి. నిద్రలో అడిగినా కూడా డివిడెండ్ అంటే. ఓకేమా, ఇక్కడ ఏం చెప్తున్నారు? డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటి? డివిడెండ్ మనకు వచ్చేసి ఇన్కమ్ అన్నమాట. ఎక్కడ ఉంటుంది? కలెక్టెడ్ బై బ్యాంక్ అని చెప్తున్నారు. బ్యాంక్ కలెక్ట్ చేసిందంటే ఎక్కడ ఉంటుందమ్మా? క్రెడిట్ సైడ్ ఉంటుందన్నమాట. రిసిప్ట్స్ అయితే క్యాష్ బుక్ అయితే డెబిట్ సైడ్ వస్తుంది. బ్యాంక్ కాబట్టి పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? ఇది అన్నమాట. దీన్ని మనం ఇంకొక, మీకు నేను చెప్తూ ఉంటాను కదండి, వర్కింగ్ నోట్ వేసుకుంటాము. వర్కింగ్ నోట్ నేను ఇక్కడే చూపెడతాను. మళ్ళీ ఆన్సర్ చూద్దాం, మనం చేసింది రైటా రాంగా అనేది క్లియర్గా. సిబి మీన్స్ క్యాష్ బుక్, పిబి పాస్బుక్, దిస్ ఈస్ డెబిట్ క్రెడిట్, ఇలా ఉంటుంది. సో ఫస్ట్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాము? 6600. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? క్రెడిట్ యాడ్ చేయాలి. ఫార్ములా ఏంటండి? క్రెడిట్ యాడ్ చేస్తాము, డెబిట్ లెస్ చేస్తాం. ఇది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ చూడండి, బ్యాలెన్స్ వేసుకున్నాము. చెక్ ఇష్యూడ్ అంటే ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్ క్యాష్ బుక్. చెక్ ఇష్యూడ్ క్రెడిట్ సైడ్ క్యాష్ బుక్. దెన్ నెక్స్ట్ చెక్ డిపాజిటెడ్ డెబిట్ సైడ్ క్యాష్ బుక్. ఇవి స్టాండర్డ్ అమ్మా, ఇవి లేకుండా ప్రాబ్లం ఉండదు. బ్లైండ్ గానన్నా గుర్తు పెట్టుకోండి. అట్లీస్ట్ 2 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. 10 మార్క్స్ లో ప్రొఫార్మా వేసి తర్వాత ఈ 2 వేసినా కూడా నీకు ఈజీగా 2-3 మార్కులు వస్తాయి. అసలు మార్కులే రావు అన్నదానికి ఇలా వేసుకొని చేశారంటే, కనీసం ఇవన్నా గుర్తు పెట్టుకున్నారంటే 2 మార్క్స్ వస్తాయి కదా. ఒక్కొక్క క్వశ్చన్ లో 2 మార్క్స్. అలా అంటే నీకు 28 నువ్వు రాయటం వల్ల అంతా నీకు 28 మార్క్స్ వచ్చింటాయి. ఇది ఒకటి 2 మార్క్స్ వచ్చినాయంటే పాస్ అయిపోతావు. అలా అంటే దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. రాదు అని కాకుండా నీకేమొచ్చో అది ప్రజెంట్ చేసి రండి. అది నేను చెప్పడం ఇక్కడ. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి చెప్తూ ఉన్నాను. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ చార్జెస్ అకౌంటింగ్ ₹90 డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్. 90 రూపీస్ డెబిట్. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి అప్పారావ్ అండ్ సన్స్, ద డెబిటర్ పెయిడ్ డైరెక్ట్లీ ఇంటూ బ్యాంక్ అకౌంట్ 1000 రూపీస్. ఇక్కడ వేసుకో. డైరెక్ట్లీ అంటే 1000 రూపీస్ క్రెడిట్ సైడ్. దెన్ నెక్స్ట్ డివిడెండ్ షేర్స్ 1500. 1500. What is the total of credit? 2000, 3000. Credit total 3000, debit total 490. గుర్తున్నాయి కదా? సో ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఏం యాడ్ చేయాలంటున్నాము? ఇక్కడ తీసుకుంటానులేండి, క్రెడిట్ యాడ్ చేస్తాం.
క్రెడిట్ అంటే 3000. వాట్ ఇస్ ద టోటల్ నౌ? 9600. 9600లో 490 లెస్ చేయండి. వెయిట్ మా, ఇదంతా రఫ్ చేసేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. 490, అది కూడా రఫ్ అయిపోయింది. 490 ఇది 6 లాగా కనపడతంటే 10 5 1 ఇది వచ్చింది కదా. మనం చేసి ఇలా 9100 వచ్చింది. క్రెడిట్ యాడ్ అనేటివి మనం ఏవైతే యాడ్ చేసుకున్నామో క్రెడిట్ సైడ్ ఉన్న వాటినన్నీ యాడ్లో వేసుకుంటాము. లెస్ అనేటివి డెబిట్ సైడ్ ఉండేటివి లెస్లో ఎంటర్ చేస్తామన్నమాట. నౌ ప్రొఫార్మా. బాగా వింటున్నావా? అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? ఇంకా డౌట్ ఉంటే అన్నానా? ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ దేర్ నో కన్ఫ్యూజన్ అండి. మీరు ఈ చిన్న ఫార్ములా ఒకటి నేర్చుకొని ఆ చిన్న టెక్నిక్ ఒకటి గుర్తుపెట్టుకున్నారంటే ఇనఫ్ మా. ఏది ఇచ్చినా చేసేస్తారు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదన్నా ఒకటి తప్పు చేసినా మిగతా వాటికన్నా మార్క్స్ వస్తాయి మీకు. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, మనం వేసుకున్న దాని ప్రకారము ఫస్ట్ ప్రొఫార్మా ఎలా ఉంటుంది నాన్న? ఇది కూడా ఒక ప్రొఫార్మా. అంటే మీరు నేర్చుకున్న ఫస్ట్ యూనిట్ లో ప్రొఫార్మా, తర్వాత సెకండ్ యూనిట్ లో ప్రొఫార్మాస్, ఇది ఫోర్త్ యూనిట్. ఇది ఫోర్త్ యూనిట్ లో ప్రొఫార్మా వచ్చేసి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. వాడి పేరు ఇచ్చారంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ పేరు రాస్తాము. ఇక్కడ పేరు ఇచ్చారు కదా, పేరు ఇచ్చాడు చూడండి, కృష్ణారావు అండ్ కో. మీరు రాస్తే ఇంకా మంచిది. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణారావు అండ్ కో యాజ్ ఆన్ 31/12/2018 అనేసి ఇవ్వండి, హెడ్డింగ్ రాస్తాము. తర్వాత పర్టికులర్స్ రూపీస్. ఇది ఇన్నర్ కాలం, అవుటర్ కాలం అంటారు. దిస్ ఈజ్ ఇన్నర్ కాలం, దిస్ ఈజ్ అవుటర్ కాలం. ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఫస్ట్ పాయింట్ ఇస్తారో దాన్ని ఎంటర్ చేసుకుంటాం. దట్ ఈస్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ ఫర్ క్యాష్ బుక్ 6,600. యాడ్ ఐటమ్స్. యాడ్ అంటే క్రెడిట్ సైడ్ ఉన్న వాటినన్నీ యాడ్ అని చెప్పాను కదా, ఇందాక రఫ్ వర్క్ వేసి చూపించాను కదమ్మా. అలా ఆ క్రెడిట్ ఐటమ్స్ ఏంటి? ఫస్ట్ క్రెడిట్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ అంటున్నారు, 500. అప్పారావు అండ్ సన్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇట్ టు బ్యాంక్, 1000 రూపీస్. డివిడెండ్ ఆన్ షేర్స్ కలెక్టెడ్ బై బ్యాంక్, 1500. ఇప్పుడు వచ్చేసి ఏంటి? 9600. నెక్స్ట్ చెక్ లెస్ ఐటమ్స్ లో చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్, 400. ఇన్నర్ కాలం వేసుకుంటాం. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్ ఓన్లీ, 90. ఓకే. తర్వాత చూడండి, ఇప్పుడు రెండు టోటల్ చేస్తే 490 లెస్ చేస్తే 9110. 9110. టెల్ మీ ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. హలో, ఎవరు పాప? నవీన ఫ్యామిలీ మొత్తం అకౌంట్స్ వినాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఒకదాన్ని విను, మీ ఫ్యామిలీ మొత్తానికి ఎందుకు? ఇది ప్రాబ్లం అన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్?